ఇది వచ్చేసి మాది చపాతీ పిండి కలిపే మిషన్ అండి. అగారో కంపెనీ అమెజాన్లో తీసుకున్నాం మేము. అంటే గోధుమ పిండి, మళ్ళీ మనకి బియ్యం పిండి కలుపుకోవచ్చు. ఏమన్నా బియ్యం పిండితో స్నాక్స్ వేసుకోవాలన్నా, శనగపిండి కలుపుకోవచ్చు. బజ్జీలు చేసుకోవాలన్నా అలానే గోధుమ పిండి కలుపుకోవచ్చు. చపాతీకైనా పూరీకైనా దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసేసి కొన్ని వాటర్ అయితే వేసానండి. ఇలా ఆన్ చేస్తాను. 5 మినిట్స్ చేతితో పిండి కలిపే పని లేకుండా ఈజీగా ఇది నెట్ కనిపిస్తుందండి. 5 మినిట్స్ పిండి కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని చపాతీ చేసుకుంటే స్మూత్గా బాగుంటుందండి. చపాతీ పూరి అయినా బాగుంటుంది. అందుకోసం మేము బాగా చపాతీ చేస్తున్నాము. చేతితో మీదకి నేను మిషన్ వచ్చిందండి. బాగుందండి ప్రోడక్ట్ అయితే. చాలా ఇలా పని చేసుకొని పిండిని ఇప్పుడు తీసుకోవడం. దీన్ని ఇలా పైకి ఎత్తేసి ఈ బౌల్ ఇలా అంటే వస్తుందండి. చూసారా, ఇది టీ కప్ లాగా స్టీల్ది 2 కేజీలు గోధుమ పిండి అయితే పట్టిద్దండి స్టీల్ దాంట్లో. ఇలా పిండి మొత్తం నీట్గా కలిపించేసింది. మనం చేత్తో ఇలా కలిపేసుకొని ఒక ½ గంట పక్కన పెట్టేసుకొని చపాతీ కానీ పూరీ కానీ చేసుకుంటే స్మూత్గా బాగా వస్తాయండి. నాకు ఈ మిషను మేము ఆర్డర్ చేసుకోవటం వల్ల నాకు చేతులు నొప్పి తగ్గే చాలా ఈజీ అనిపిస్తుంది చపాతీ చేయడానికి కూడా. ఇంతకుముందు పిండి కలుపుతుంటే చేతులు నొప్పి వచ్చేసి పిండి కలపాలంటే కష్టం అయ్యేదండి. అందుకని నేను చపాతీలు అస్సలు చేసేదాన్ని కాదు. ఇప్పుడు ఇది వచ్చిన కానుండి చాలా ఈజీగా అయిపోతుంది నాకు చపాతీలు. వారానికి 3-4 సార్లు అయితే చపాతీలు అయితే చేస్తున్నానండి పిల్లలకి. చాలా ఈజీగా అనిపించింది, మంచిగా అనిపించింది ఈ ప్రోడక్ట్ అయితే. అమెజాన్లో తీసుకున్నాము, అగారో కంపెనీ. ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి స్నానం అయితే చేసి పూజ అయితే చేసుకున్నానండి. తిరుపతి నుండి ప్రసాదం తీసుకొచ్చారు. స్వామివారికి అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే పూజా కార్యక్రమం అయితే అయిపోయిందండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అన్నైతే స్కూల్కి అయితే రెడీ అయిందనమాట. ఇప్పుడు అన్న యూనిఫామ్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ లెగ్గింగ్, లేదంటే బ్లాక్ లెగ్గింగ్ వేసింది. అన్నకి మెరూన్ కానీ స్కిన్ కలర్ కానీ లెగ్గింగ్ అయితే తీసుకురావాలి. యోధా కూడా రెడీ అయితే అయిందనమాట. కరెక్ట్గా వీళ్ళకి 8 o'clockకి అన్న స్కూలు కాలేజీ 7:45, 7:50 కల్లా ఇంట్లో నుండి బయటకు వెళ్తారనమాట. రెడీ అయి కూర్చున్నారు అన్న కోసం. బాయ్ అన్న. బాయ్ యోధక్క. అన్న డాడీకి బాయ్ చెప్పావా? హలో అండి, నేనైతే ఈరోజైతే తోటకూర అయితే చేస్తున్నానండి. 20 రూపీస్కి 5 కట్టలు అయితే వచ్చాయన్నమాట. ఆకులన్నీ గిల్లేసి
కొంచెం సన్నగా కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాను. తోటకూరని తడి లేకుండా చిల్లులు గిన్నెలో వడేసుకున్నాను. అలానే చిన్న ఉల్లిపాయ నీటికి కడిగి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. చట్టి గిన్నె అయితే పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించేసి గిన్నె అయితే పెట్టుకొని ఒక 3 పావులు అయితే ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ అయితే వేడవుతుంది. తాలింపు గింజలు వేసానండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, మినప్పప్పు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గాయండి. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూరని అయితే వేసుకోవాలండి. మేము ఖమ్మంలో ఉన్నప్పుడైతే మా ఇంట్లో తోటకూర ఉండేదండి. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు తోటకూర గిల్లి కూర వండేవాళ్ళమండి. అసలు ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా వండిన తోటకూర అనమాట. అసలు ఎంత టేస్ట్ ఉండేదోనండి. వండిన వెంటనే అప్పటికప్పుడు వేడివేడిగా తినేవాళ్ళం. అసలు బాగుండేది. వెన్న పుస్లాగా ఉండేది అనమాట తోటకూర. ఇప్పుడు తోటకూర వేసేసుకొని కలుపుకోవాలి. తోటకూర మొత్తం వేసుకొని కలుపుకున్నామండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ఆకంతా మనం ఆకుకూరలు గిల్లేటప్పుడు చాలా అనిపిస్తుంది. ఆకుకూరలు కట్ చేసేటప్పుడు చాలా అనిపిస్తుంది. మనం తాలింపు వేసుకున్న వెంటనే ఆకుకూరలు మొత్తం దగ్గరకని మగ్గిపోతాయండి. అంత ఆకుకూర ఇప్పుడు దీంట్లో సాల్ట్ అని కారం వేసుకోవాలండి. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో వీడియో అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి కారం ఉంటాయండి. కారం కూడా కొంచెమే వేస్తున్నాను. ఒక 1/2 స్పూనే కారం వేస్తున్నానండి. వేసుకొని కలుపుకోవాలండి. తోటకూర చాలా బాగుంటుందండి. తోటకూరతో పకోడీ వేస్తారు, తోటకూర పచ్చడి పప్పులో వేస్తారు. అన్ని ఆకుకూరలు కలిపి పకోడీ చేసినా బాగుంటుంది, పప్పులో వేసినా బాగుంటుంది. తోటకూర అంటే మాకు అందరికి ఇష్టం అండి. ఈ కూర అయితే మా వారికి అయితే చాలా ఇష్టం. మొత్తం ఆయనే తినేస్తారు. పాలకూర టమాటా వండినప్పుడు అలానే తోటకూర వేసినప్పుడు మాకు మిగలనమాట. సోదాను మా వారు కూర ఎక్కువ, రైస్ తక్కువ తింటారు. ఉప్పు వేసేసరికి కొంచెం వాటర్ అనేది వచ్చేసింది. పచ్చనగపప్పు కూడా నానబెట్టేసి తోటకూరలో వేసి వండుతారు. అలానే పెసరపప్పు కూడా నానబెట్టేసి తోటకూరలో వేసి వండుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. కొంతమంది కోడిగుడ్డు కూడా వేసి వండుతారు. నేను ఎప్పుడు ఆకుకూరలలో కోడిగుడ్డు వేసి వండలేదండి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం అయిందండి. ఉప్పు కారం వేసి ఇప్పుడు పచ్చగా దంచి వేసిన వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. పచ్చగా దంచిన వెల్లిపాయలు కూడా వేసుకుంటే ఈ తోటకూరలోకి ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట. కొందరు వెల్లిపాయ కారం కూడా వేస్తారు, కొందరు ఉల్లి కారం కూడా వేస్తారు. వెల్లిపాయ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వెల్లిపాయ అందులోనే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఉల్లి కారం అంటే ఉల్లిగడ్డ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి ఉప్పు, కారం, ఎల్లిపాయలు వేసి మిక్సీ పడతారండి. అది ఉల్లి కారం అంటారు. కొందరు పాలకూరలు వేసి వండుతారు, తోటకూరలు వేసి వండుతారు, బెండకాయ కూరల్లో కూడా అలా వేసి వండుతారు అనమాట. ఉల్లి కారం వేసి ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలండి. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిస్తే మనకి తోటకూర అనేది చేయటం అవుతుంది. మా తమలపాకు చెట్టుకి అయితే
కొత్త ఆకులు అయితే ఒక 3 అయితే వచ్చాయండి, పైన ఉన్నాయండి కొత్తగా వచ్చాయి. ఇక్కడ పెట్టేసుకున్న దీంట్లోనే మిరపగింజలు చల్లితే మిరపగింజలు వచ్చాయి. ఒక ఉల్లిపాయ పెడితే ఉల్లిపాయ వచ్చింది. అలానే దీంట్లోనే మనీ ప్లాంట్ చెట్టు ఉంది, దీంట్లోనే పుదీనా కూడా వేసానండి. ఒక్క దాంట్లోనే నేను ఇన్ని మొక్కలు అయితే పెంచాను. ఇటువైపు అయితే మనీ ప్లాంట్ చెట్టు, ఇంకో తమలపాకు చెట్టు అయితే వచ్చాయి. ఇది వచ్చేసి మొన్న పుదీనా పచ్చడి చేసిన రోజు పుదీనా గిల్లాను. ఒక 3 డేస్ దీన్ని వాటర్లో పెడితే చెట్ల ఈ ఏర్లకి అదే ఈ పుదీనా కొమ్మలకి ఏర్లు వచ్చేస్తే మట్టిలో వేయచ్చు అని చెప్పేసి ఇలా పెట్టాను. వచ్చాయో రాలేదో చూడాలి. ఇప్పుడే చిన్న చిన్నవి అయితే వస్తున్నాయి వేర్లు, మట్టిలో వేస్తే మంచిగా వస్తుంది. నేనైతే బాటిల్లో సబ్జా వాటర్ అయితే కలుపుకున్నానండి. ఈ సబ్జా వాటర్ తాగితే చాలా మంచిది. మా పిల్లలు కూడా అన్నను కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ సబ్జా వాటర్ అయితే తీసుకొని వెళ్ళిద్ది. వేడి తగ్గిద్ది, అలానే బరువు కూడా తగ్గుతారు, హెల్త్కి మంచిది. ఇగో మా గోంగూర చెట్లు, బెండల చెట్లు వచ్చాయండి. బీర చెట్లు అయితే అసలు మొలవలేదండి. బీర గింజలను కాకర గింజలు ఎందుకో మొలవలేదు. ఈ బెండ చెట్లను గోంగూర చెట్లే బాగా వచ్చాయండి. డాబా మీద వేద్దామంటే డాబా మీద ఎండ ఎక్కువగా వస్తుందండి. సో పైన ఒక బకెట్లో మట్టి ఉన్నది, కిందికి తీసుకొచ్చేసి గోంగూర చెట్లు కూడా కిందే నాటు పెట్టుకుంటే ఏంటంటే రోజు ఉదయం లేచిన వెంటనే వాటర్ పోయడానికి మనకి ఎదురుగా ఉంటాయి కాబట్టి వాటర్ పోసుకుంటూ మొక్కలు అయితే చూడొచ్చు. డాబా మీదకి ఒక్కోసారి ఎక్కుతాం, ఒక్కోసారి ఎక్కం కాబట్టి. ఇది మామిడి చెట్టు అయితే పెద్దగా ఎప్పింది. టమాటా నారు కూడా బాగా వచ్చేసింది. టమాటా నారు కూడా మొత్తము వేరే డబ్బాలలో వేయాలండి. ఇదైతే తెల్ల గోంగూర, ఇది అటువైపు కూడా గోంగూర అయితే వచ్చింది. పైన డాబా పైన అయితే మొత్తం ఎర్ర గోంగూర వచ్చిందండి. ఇగో ఇంకొన్ని గింజలు వేసాను, మళ్ళీ మిరప గింజలు వేసాను. ఇదైతే మొత్తం తెల్ల గోంగూర, ఇది ఎర్ర గోంగూర గింజలండి పైన ఉండేవి, ఇదైతే తెల్ల గోంగూర. ఇందులో ఇంకొంచెం మట్టి తీసుకొచ్చి మిరప గింజలు మొన్న తొడియాలు తీసానండి పుదీనా పచ్చడికి. అందులో ఉన్న గింజలని దీంట్లో వేసాను. ఆల్రెడీ కొన్ని మిరప గింజలు చల్లితే మళ్ళీ వచ్చింది మిరపనారు. ఇది కూడా సపరేట్గా చేసి వేయాలి. ఇప్పుడైతే మూత తీసామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూసారు కదా, తోటకూర అయితే సూపర్గా అయితే అయింది. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది తోటకూర అనేది, టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ తక్కువ వేసామనుకో తోటకూర బాగా టేస్ట్ అనిపించదు. ఆయిల్ కొంచెం వేస్తే ఏంటంటే అన్నంలో మంచిగా కలుపుకోవడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అయిపోయిందండి. సింపుల్గా తోటకూర అయితే ఇలా చేసుకున్నా. వారానికి ఒక 2 సార్లు అయినా ఆకుకూరలు అయితే తినండి, చాలా మంచిది హెల్త్కి. సో మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఆకుకూరలు, ఏదైనా వద్దు అని అన్నారు. సో ఇదనమాట. తోటకూర మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. ఓకే అండి, బాయ్ అండి. హలో అండి, ఈరోజైతే నేను తోటకూర చేశాను అనమాట. చాలా సింపుల్గా ఈజీగా చేశాను, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి తోటకూరని ఈ విధంగా అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, ఈవినింగ్ అయితే అయిందనమాట. మార్నింగ్ అయితే తోటకూర అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను సొరకాయ పులుసు అయితే చేస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ కన్నా కొంచెం ఎక్కువే చింతపండు తీసుకొని నీట్గా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి రెగ్యులర్గా వాడే చట్టి గిన్నె అయితే పెట్టేసుకొని 3 పావులు ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసాను. ఇవైతే మగ్గుతున్నాయి. వీళ్ళైతే వాళ్ళైతే స్కూల్ నుండి అయితే వచ్చింది. వాళ్ళ డాడీని చూడండి ఎలా చేస్తుందో. అది పండితే తింటారా అన్న, అది ఎలక పండు. దాన్ని చాలా మంది కట్ చేసి బెల్లం వేసుకొని తింటున్నారు. అది మంచిదంట హెల్త్ కి. అది మేము ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుకున్నాం అన్న. తిక్క తిక్క పని చేస్తా, తిక్క మొహం వేసుకొని వచ్చింది. ఏం కావాలని ఎత్తుకుంటుంది. ఎగ్స్ ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టాను. ఇటైతే సొరకాయ పులుసు చేస్తున్నాను. కొబ్బరి బ్లౌజులు, ఫ్రిడ్జ్ లో ఉన్నవి. ఇటైతే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు. నమస్కారం. ఇప్పుడే సాంగ్ రాసి వచ్చాను. నేను కొబ్బరి కారపొడి చేయాలని కొబ్బరి చిప్పలన్నీ నీట్ గా తీసుకొని అవును, అందుకే అన్ని లోపల పెట్టుకున్నాను. అయితే మీరు కొన్ని చేసుకోండి.
అగో కవర్ లో ఉన్నాయి బెల్లం అన్న. ఎక్కడుంది? బెల్లం కూడా ఉంది కవర్ లో ఉన్నాయి తీసుకురా ఇంకా. తేనా నేనైతే ఇటు సొరకాయ బాగా ఆర్టిస్ట్ అయితే కొబ్బరి పారాషూట్ వాసన వస్తుందంట. కొబ్బరి చిప్పలతో నేను ఆయిల్ తయారయ్యేది. జరుగు. ఇది మన దగ్గర కొబ్బరి తురుము ఉంది కదా. ఖమ్మంలో ఉంది. ఉల్లిగడ్డలు ఇక్కడ మన దగ్గర ఒకటి పచ్చిమిరపకాయలు ఉంది కదా మిక్సీ పెద్దది బుజ్జి చవ్వకుండా పొడి పొడి వచ్చాయి. ఉందిగా. ఓమో ఇది పంట బతికి ముక్కింది ఇది కానీ. ఇవైతే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మొగ్గుతున్నాయి. నేను తీసిస్తే ఇవ్వండి. ఎందుకు మీకు ఆ బాధ? అమ్మ పాలు పోయవా? పాలు కాగబెట్టలేదమ్మా. ఎందుకు పాలు అడుగుతున్నా? ఆ పౌడర్ వేసుకొని తాగితే బాగుంటుంది. బాదమను జీడిపప్పు. ఫోన్ చెప్పాను. ఎవరన్నా ఆ. ఏంటి ఎవరన్నా జియో అబ్బా నేను చెప్పినా నేను చేస్తా అని. ఎందుకు మీకు? ఏయ్ నువ్వేంది నువ్వు నీ ఓవర్ యాక్షన్ కింద పెట్టి కొట్టాలన్న నా చేతిలో అన్నా. కాదు. నువ్వు వదిలిపో అటు రామాకి గదిలోకి కింద పెట్టి కొట్టాలి. ఏముంది ఎలక్కాయ తీసినే ఉన్నాయి ఆల్రెడీ. అవి తెచ్చుకోపోండి. ఎందుకు తీయండి అంత కష్టపడుతున్నావే? నాకేంది సునీత ఇచ్చింది. టేపు అన్నాను చాలా మంచిగా ఉండే పర్ఫ్యూమ్ ఏంటి చెప్పనా? గలీజ్ దానా నీ మీ అంత స్మెల్ రావలే. అమ్మ నీటిగా వస్తుంది. నువ్వు గలీజ్గా ఉన్నావు కానీ ఆయన నాకు చాడ పట్టినప్పుడు కాళ్ళకి నేను తీస్తా అన్నా కదా. ఎందుకు మీరు అట్లా చేసిన? ఇంట్లోకి వచ్చింది ఆడబెట్టండి ఫస్ట్. తీసినే ఉన్నాయి తేపోండి. ప్రమాదం తప్పింది. అరిచేతిలో గుచ్చుకొని కుట్లు పడతాయి తెలుసా? అవును నీకు పట్టేట్టున్నాయి. మా అమ్మకు పడ్డాయి 2-3 సార్లు. కొబ్బరి చిప్పలు అట్టే తిట్టండి. తీసిద్దు తేపో అన్నాను ప్లీజ్ అని. అయిపోనా కవర్ లో ఉంటుంది తేపో. కష్టపడి తీసా నేను. నాకు కొంచెం ఇస్తే తెస్తా. మా అమ్మ నీకు జడలేదు నన్ను. కొబ్బరి నూనె లేకుండా ఏం లేకుండా వెళ్తుంది. జడలు చూడు స్కూల్కి పోయిన అమ్మాయిలాగే లేదు అసలు. బండ కూడా పలికిద్ది. కొబ్బరి దానికే బండ పోతా సుంత అవును. మరి చెప్తావు కానీ ఇవన్నీ అతుకులు అతుకులు ఉంది కిచెన్. ఉల్లిగడ్డలు అయితే మగ్గాయండి. వీళ్ళతో మాట్లాడుకుంటూ ఫోన్ వస్తుంది పడుకోండి. ఉల్లిగడ్డలు మగ్గాయి. ఇప్పుడైతే దీంట్లో పసుపు అయితే వేసుకోవాలండి. ఆయిల్ ఉల్లిగడ్డలు మగ్గాయండి. నేనైతే ఒక పెద్ద సొరకాయ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి 25 రూపీస్ అనమాట ఇక్కడ సొరకాయలు. ఈ సొరకాయ ముక్కలన్నీ వేసేసుకుంటాం. మేము పులుసు ఎక్కువగా తింటాం మా పిల్లలు మా వారు. అందుకే ఎక్కువ చేద్దామని గిన్నె నిండా పెట్టేస్తున్నాం. సొరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఏంటంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరండి. 2 స్పూన్లు కారం వేసా. ఒక 2 స్పూన్లన్నర అయితే సాల్ట్ అయితే వేసానండి. ఒకసారి అయితే కలుపుకోవాలి. ఏం చేసింది? ఓ దాంట్లో అన్ని బ్లేడ్లు ఉంటుంది. ఒక్కొక్కటి తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. కారుకుంటాయి. ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలా. ఇందులో టమాటా వేసుకొని కూడా తినొచ్చు అండి. ఇట్లా పొడుగ్గా ముక్కలు కట్ చేసి ఒక 1/2 కిలో టమాటాలు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది. చపాతీ చేస్తాగు. నిన్న పిండి కలిపి చపాతీ చేసామండి. వీడియో అయితే ఈ ఫోన్ మా వారి పైకి తీసుకొని వెళ్ళారు. ఫోన్ మాట్లాడటానికి ఐఫోన్ లేదని వెళ్ళలేదు. చపాతీ పిండిని కలిపాము మేమైతే. నిన్న నైట్ చేసుకున్నాము, తినేసాము. మళ్ళీ ఇప్పుడు చేయాలి మళ్ళీ చపాతీ. జాగ్రత్త. ఇదేమో సన్నగా తూరిమేది. ఇవన్నీ కట్టర్లు అన్నీ తీసారా? నేను పెట్టిస్తానండి. చాలా అవసరమా? ఇప్పుడైతే చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలండి. మానని వీడియో తీయమంటే అడ్డ దిడ్డని తిప్పాను ఫోన్. నా అంత తీయటం రాదు. అబ్బో ఓ కింద తేలేదు కబోర్డ్ లో ఉంటుంది. అందుకే నన్ను అనద్దు. చూపి అన్న నీకైతే చింతపండు రసాన్ని అయితే పోస్తానండి. పైన అక్కడే ఉంటది. ఇంకొంచెం పోయి మానని పుల్లగా ఉండొద్దు. మా యోగాకేమో పుల్లగా ఇష్టం పులుసులు.
పులుసు అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకంటే దొరకలేదంటే అని నచ్చి చెప్పినా అదే ప్లేస్ ఉంది అదే పెట్టుకున్నాం. చూసండి ఫ్రూట్స్ తెమ్మని మొన్ననే అనుకున్నాము. నేను ఒకేసారి ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకున్నాము. మీరు తెచ్చారు ఒకసారి బస్తాడు తెచ్చారు, సగం కులిపోయినాయి ఆ రోజు అయితే జ్యూసులు. అప్పటి నుండి భయం వేసింది మేము, అందుకే భయం వేసి మేము కూడా అది తెమ్మనట్లేదు. చూసావా అట్లుంటది. డబల్ పండ్లు నీకు అసలు రాదు. అంకులు డబల్ పండ్లే. అసలు దాని మీద ఉంది జాగ్రత్త. ఇదేంటి అనుకుంటున్నానండి, ఇది చికెన్ అన్ని ఫ్రై ఏం కాదు. నేను దాని మీద పెడతాను, హైట్ సరిపోతుంది. సునీత దీంట్లో ఒక ట్రే వస్తుంది. నా భయం వేస్తుంది. ఇక్కడ నుంచి చూడండి కనకూడదు ఇంకా లోపల. ఆవిడ మీకు తెగింది, మీకు తెలియట్లే. మనకే తెగిందండి. అబ్బా ఇది నేను వాడట్లేదండి. నీట్గా అన్ని కూరగాయలు, క్యారెట్, బీట్రూట్, ఆలు అన్ని కూరగాయలు కట్ చేస్తుంది. ఆనియన్స్ కూడా సన్నగా నీట్గా కట్ చేసి ఇస్తుంది. కానీ వాడట్లేదు, నేనే కట్ చేసుకుంటాను. వాడట్లేదు ఇట్లాంటి వాడు వాడతాం కదా. చూడండి ఎంత తొందరగా మెరిగింది, మనకి చేతితో తూపినట్టే వచ్చింది మంచిగా. జాగ్రత్త అండి, బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటాయి. వెంబడే పిల్లలకి దగ్గర మాత్రం ఉంచద్దు. ఆలు కూడా కట్ చేసి ఆలు చిప్స్ చేద్దామా? ఇప్పుడే వద్దామా, ఇది ఫస్ట్ తీయాల్సి ఇక్కడ నుంచి. అక్కడ పక్కన పెట్టండి. ఈ పులుసు అయితే ఉడుకుతుంది, దీన్ని కూడా ఇటు పెట్టినా. బెల్లం కావాలి నాకు. ఓకే తీసుకున్నా. బెల్లాన్ని మా వాళ్ళు చాకుతో కట్ చేయకుండా ఇలా కొబ్బరి తురుముకునే దాంతో తురుముకున్నారనమాట. చేతి కొంచెం బాగా హుషారు. చాకుతోనైతే ఫాస్ట్గా వస్తుంది. అంత సన్నగా తురమాల్సిన అవసరం లేదు, కరిగిపోయింది కదా మన పాపం. గాల్ ఏంటి పక్కన అసలు ఇప్పుడు చేసి పెట్టినట్టు. మరి వచ్చిందని ఒకసారి చేసి పెట్టిన మొహం చూపించి చూడ మొహం చూపించి ఫస్ట్ వచ్చిందని చేసి చూపించచ్చుగా. ఏమో చెప్తావు ఇక ఎండిపోయి దాకా చేస్తుంది. ఎప్పుడైనా చేసిందండి ఒక స్వీట్ అయినా అన్ని మాటలు చెప్తుంది. సో చెప్పమని చెప్తుంది ఇక మాటలు. మీకు చేతులు నొప్పి వస్తే అలా తురిమే బదులు చాకుతో ఇలా తురిమే అవసరం లేదు. ఇట్లా వస్తే కరెక్ట్ కప్పులో కొలత కరెక్ట్గా వస్తుంది. ఓకే మీ చేతులు బాగా పనిచేస్తున్నాయి, చేసుకోండి. 1/2 అవర్ పట్టిందా ఆ బొక్క తురగడానికి మీకు? ఇప్పుడు తట్టడిగా ఉందండి, ఫ్రిడ్జ్లో పెట్టిన బెల్లం. బెల్లం తిరుగుతుంది, తట్టడిగా వస్తుంది. ఉండిపోతుంది నాది. కప్పుకి కప్పు బెల్లం అండి. ఎంత బెల్లం తీసుకుంటామో అంత తురుము, బెల్లం తురుము. మీకు తెలిసే ఉండొచ్చు మేబీ. మా ఆవిడ చెప్పింది కరెక్ట్ అండి. చేతులు వస్తున్నాయి చూసారా, అనవసరంగా నన్ను వేయాలి సార్. సుంత చెప్తే కాదు అప్పుడప్పుడు. రోజు తినద్దంటవా? అది బెల్లము రాదు అట్లా, ఎంత మంచిగా వస్తుంది. కానీ టైం ఎక్కువ పట్టింది, చేతులు నొప్పి వస్తాయి. అసలే ఏజ్ అయిపోతానికి వస్తుంది ఒక్కొక్కరికి, కాళ్ళు చేతులు నొప్పులు వస్తుంది. 38 years వచ్చినాక వస్తాయి. మళ్ళీ దొరుకుతున్నారు. చాకి ఇచ్చా కదా నేను, బాగుంది చూడటానికి బాగుంది. అట్లా ఉట్టిగా అద్దుకొని తినొచ్చు కదా తొందరగా. ఆ తురుము పక్కకి వెళ్ళాలి. మా చాకు పలుసు వేరేది చిన్నది కాదు, బ్లాక్ ఉంటుంది మీది. ఇట్లయితే నాకు ఎట్లా నచ్చదు. ఇష్టమే ఇక్కడ చూపిస్తుంది తెచ్చి ఇక్కడ ఇక్కడ కెమెరా. చాకు చాలా పిల్లలకి కొంచెం ఇష్టం ఇట్లా ఇట్లా కరకర అంటూ చూస్తారు. మీ వీడియో చెప్తే కెమెరామ్యాన్ సునీతతో ఏమో కూడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో అమ్ముతారు ఇంకా బెల్లం ముక్కను కొబ్బరి ముక్క బండి మీద అమ్ముతారు. నాకు మామిడి తాండ్రా అస్సలు ఇష్టం ఉండదు. అది ఒకటానికి ఏంటి మీకు ఇష్టం కదా అది. ఇంకా బెల్లమను అల్లంతో చేస్తారు, అది కూడా ఇష్టం ఉండదు. అది పొద్దున్నే తింటే మంచిది పడిగడుపున. అల్లం పట్టి అంటారు. పైత్యం ఉంటుంది కదా. ఆయోదక్క హాయ్ మమ్మీ.
వచ్చేసింది కదా ఇప్పుడే. ఐ లవ్ యూ. మా అమ్మ చిన్నమ్మాయి పాటలు పాడుతుంది బాత్రూంలో. ఈ బెల్లవంత తురిమాకు చూపిస్తా అండి. ఓకేనండి, ఒకసారి మూత తీద్దామండి. సొరకాయ పులుసు అయితే ఉడుకుతుంది. బెల్లం వేస్తే బాగుంటుంది సాంబార్లో. నీకు ఇష్టం కదా సాంబార్? ఇష్టమా? సాంబార్లో కూడా ఇష్టం ఉండదు. కొన్ని ఏంటి గుమ్మడికాయ పులుసు అంటారు, అదొకటి. ఇంకా కంద పులుసు అంటారు కదా, దాంట్లో బెల్లం దప్పడం. మరీ తీయగొద్దు, కొంచెం వేసి వేయనట్టయితే ఇష్టపడతా. కానీ కొన్ని తీయకుండా బాగుంటాయి కదా. కవితక్క కూడా బాగా చేస్తారు, తీయగా బాగుంటాయి. గుమ్మడికాయ పులుసు బాగా పెట్టింది కవితక్క. ఒకసారి పిలవాలి కవితక్క. అమ్మ అంటున్నా కానీ కుదరట్లేదంట, బాగా బిజీ అయిపోయింది అక్క. ఇంత కప్పు బెల్లం తీసుకున్నాం. ఇప్పుడైతే క్యాప్ పెట్టుకున్నాం. ఇంకొంచెం ఉడకని వాళ్ళు సన్నటి మంట మీద ఉడికితే మంచిగా ఉంటుంది పులుసు. పులుసు ఎంత మరుగుతా పులుసు ఎప్పుడు నెక్స్ట్ డే బాగుంటుంది. నెక్స్ట్ డే వరకు ఉండదు, అందుకే పెద్ద గిన్నెలో పెట్టాను. రేపటికి కూడా ఉండాలని ఈరోజు. తినకుండా ఉంటే ఉండదు కదా. అన్నయ్య సౌండ్ చేస్తుంది, పాటలు పాడుతుందా? బెల్లం తింటే మంచిది కానీ అస్సలు తింటారు. మా అన్ననైతే అస్సలే తిందండి. అందుకే వాళ్ళ కోసమే పల్లి ఉండలు. ఇంకా నేను టీవీ చూసుకుంటూ కొన్ని పల్లీలని అప్పుడప్పుడు పల్లీలు వేయించుతా. శనగ గుగ్గీలు, జీడిపప్పు, బాదం, గుమ్మడి దీంట్లోనే పల్లీలు వేయించి వేసేయచ్చు. వేస్తారా? కొబ్బరి ఉండల్లోనే. అవును, పల్లి పట్టు చేయాలి. పల్లీలు అయిపోవడానికి వచ్చాయి, రేపు వెళ్ళింది పల్లి అయిపోతుంది. పట్టి చేయాలంట. అబ్బో ఎప్పుడు చేసి పెట్టినట్టు. చేస్తా, నేనే చేస్తా. అస్సలు చేయవలసి నువ్వైతే. అది రాకపోతే వేస్ట్ అయిపోయిందని భయం నాకు. పని దొంగ. పని దొంగ కాదు, ఫోన్ కూడా. ఫోన్ మీద ఒక ముక్క నోట్లు వేసుకో. ఫోన్ కూడా ఇట్లా బెల్లం ముక్కలు ఇట్లా నోట్లు వేసుకోవాలి తెలుసా. ఫోన్ కూడా మాట్లాడేటప్పుడు బెల్లము చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అమ్ముతారు కదా, అవి తెచ్చి పెట్టుకోవాలి. రోజుకి ఒక్కటైనా ఆడపిల్లలు తినాలి. కవితక్క నేను ఒకసారి డిమార్ట్కి వెళ్తే కవితక్క తీసుకొచ్చిందా అది అంటే తెచ్చుకున్నా. దేవుడికి ఏ పండు లేనప్పుడు ఆ బెల్లం ముక్క పెట్టేదాన్ని మంచిగా ఉండేది. మంచిదంట ఆడపిల్లలు ఎస్పెషల్లీ. పల్లీలను వేయించి ఒక బాక్స్లో పెట్టుకోవాలి, అందులో బెల్లం ముక్కలు పెట్టుకోవాలి. అది ఇది దబ్బుక్కుని తినాలి. పొద్దున ఏముంది, ఒక చిన్న ముక్క తింటే అయితే అవి డబ్బాలో ఉంటాయి, బాగుంటది. ఒక బెల్లం ముక్క తినరాదు. అరకిలో డబ్బా అది 75 రూపీస్ వస్తుంది. నేను ప్రసాదంగా దేవుడికి తింటా. అవి గిన్నె పెట్టేసా. దేవుడా మా ఆవిడ నవ్వద్దు, మంచిగా రావాలి. ముఖ్యంగా ఉమా, ఈ వంటకం చూసి ఉమా నవ్వద్దు. స్వీట్స్ ఎక్కువ నేను చేయనండి, నాకు రావు. ఉమా నవ్వుతుందే. ఎందుకు మంచిగా నవ్వుతుంది? పిండిలో కాదుగా చేసేది, కొబ్బరి ఉండతో కదా. కొబ్బరి నాకు నన్ను విమర్శించేదైనా, నాలో తప్పుల్ని ఎత్తి చూపేదైనా, ఉన్నదిన్నట్టుగా చెప్పేది ఎవరైనా ఉన్నారంటే ఉమా అండి. ఉమా అంటే నా భార్య కాకుండా నా చెల్లెల్లో ఉమా ఒకటి. మేమిద్దరం చాలా దాని ఏమంటారు, ఫేస్ టు ఫేస్ ఉంటాం. అది చేసి నచ్చమైన ముఖాన్ని చెప్పేస్తాను, నేను చేస్తాను. మా ఇద్దరికే సాధ్యం. మధు కంటే ఎక్కువ కొట్టుకున్నా తిట్టుకున్నా మా ఇద్దరికి ఆ బాండింగ్ ఎక్కువ అనమాట. అందుకే ఇప్పుడు దాన్ని చూస్తే అది నాకు అత్తగారు లాగా భయం అవుతుంది ఇప్పుడు నాకు. మాదన్నే మీరు ఎట్లా కొట్టుకున్నారు తెలుసా? కాళ్ళు నెయ్యి చెప్పు. ఈ కొంచెమే ఉంటుంది ఆ నెయ్యి, అందులో నెయ్యి అయిపోయింది. తోడే ఎట్లా పాలు నెయ్యి చేయట్లా. ఇప్పుడు చేసినట్టు బెల్లం పిస్తా. మొన్నటి నెయ్యి నేనే ఇదిగోండి బెల్లం, కప్పు బెల్లం. వాటర్ అవసరం లేదండి, ఆటోమేటిక్ పోయాలి. కొన్ని అవసరం లేదు. ఒక అరకప్పు వాటర్ పోస్తే అవసరం లేదమ్మా. బాగా వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు మధ్యలో గెలకమా? ఓకేనండి, నేను చెప్పిన మాట నట్లేదు. ఇది ఎలా వస్తుంది చూస్తే. అది ఆల్రెడీ వాటర్ ఉంది దాంట్లో, ఫ్రిడ్జ్ లో పెట్టావు కదా నువ్వు. ఎట్లా చేసినా ఒక కప్పు బెల్లానికి అరకప్పు వాటర్ అయినా పోయాలి. అప్పుడు ఈ బెల్లం అనేది మంచిగా కరిగి చూడండి. నన్ను ఎలా అంటున్నారు అసలు. నేను చెప్పింది రైట్ అని కామెంట్స్ పెట్టండి. అవును, నేను చెప్పింది రైటే. అడుక్కోండి. నేను అందరికి లైక్ కొడుతున్నా తెలుసా. మంచి కామెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ అన్ని ఛానల్లోకి వెళ్ళి వెజ్ నాన్ వెజ్, వైడి టీవీ ట్రెండింగ్, పికిల్ ఛానలే మర్చిపోయారు మీరు. ఎవరు మర్చిపోయారు? టైం ఉండట్లా మీకు. నేను చెప్పిన మాట నచ్చిన దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంది, ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా. ఫ్రిడ్జ్ లో పెట్టిన బెల్లం బయట పెట్టా. 4Kలో తీయమాకు, తీయట్లేదు. నేను లేకున్నా నాకు ఉడికిస్తున్నారండి. నేను దంచుదా ఏంటి చెప్తుంది ఇవి యాలకులు, ఇలాచి. నాకు నోటికి రాదు. ఒక రెండు చిన్నవి
వాటర్ వేయకపోతే తొందరగా దగ్గరికి అయితే అంటదా? దాంట్లో వాటర్ వస్తుంది మనకి, అందుకని వేయకూడదు. స్టవ్ తగ్గించి పెట్టుకో. పెట్టుకున్నా. కొబ్బరి వేస్తున్నా. ఏంటి ముందుగా కొందరు కొబ్బరిని నెయ్యిలో కూడా వేయించుకుంటారు. చేస్తుంది ఎవరు కదా మాట్లాడు. చూడు వాటర్ తీసి ఎంత అడుగు, ఎంత అడుగున్నాను? 14,000. 14,000 ఏమో అడుగు క్లారిటీగా. మంచిగా మాట్లాడాను ఫోను. టైర్లు వేపిస్తున్నాం కార్ టైర్ 400 చేసేయి. అనిల్ అని ఉంటుంది చూడు. 14,000 రెండు టైర్లు పెట్టుకోలేగా. ఫుల్గా కొంచెం ఫుల్గా పెట్టు. 2 టైర్లు అంటే ఫుల్గా పెట్టు. గ్యాస్ ఏంటన్నా టైర్ షాప్ పెట్టిద్దంటాను. పెట్టిన తర్వాత లాభం అవుతుందని టైర్లు వేస్తే కారుకి. పానీపూరి బండి, ఇంకా చికెన్ షాపు, మటన్ షాపు, ఇంకేంటనే చాక్లెట్ షాపు. ఇంకా ఉన్నాయా నువ్వు చేయాల్సిన పనులు? చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది. మామిడి నీళ్ళు పోయి మంది చూసారుగా, అట్లా మామిడి ఉడికిద్ది ఇది కొద్దిసేపు. చిటికెడు ఉప్పు అండి. చిటికెడు అంటే ఇంతే, ఇంత జస్ట్ టేస్ట్ బ్యాలెన్స్ కోసం వేస్తారు. పచ్చి వేసావా అన్నీ చెప్పే వేసాను అని. నేను కూడా చిన్నప్పటి నుండి అసలు ఏం తిన్ను. ఓన్లీ సేమియా ఒకటి, మళ్ళీ పరవన్నం ఒకటి తింటా. ఈ రెండే ఇష్టంగా తింటాయి అంతే. మిగిలిన వాటికి ఏది జోలి పోను నేను. మీరు కూడా తింటారు, మీరైతే ఆ పరవన్నం కూడా తింటారు. సేమియాని అప్పుడప్పుడు తింటారు మీరు. వచ్చాయి రాలేదు అడుగు. కాగబెట్టలేదని కాగబెట్టా. శేఖర్ అంట. కొబ్బరి కూడా వేడయ్యే కొద్ది ఆయిల్ వస్తుంది కదా. కొంచెం గట్టిగా అయిందనుకో, మీకు ఒకవేళ కొంచెం నెయ్యి వేసుకొని చేతికి ఇట్లా రాసుకొని చల్లారి పెట్టుకొని ఉండలు వేసుకొని చేతికి నీరు రాసుకొని ఉండలు వేసుకొని. ఎన్ని అయితే ఉండలు ఇంత అయితే 18 చేయొచ్చు. కట్టి తింటే అమ్మటే అయిపోతాయి. ఒకసారి తిప్పుకున్నాక చూపిద్దాం. నేనంత వేడిగా వాతావరణం ఉబ్బదురుతుంది. నా పులుసు ఎక్కడి వరకు వచ్చిందో. నా పులుసు నువ్వు చేసే పులుసు అన్నమాట. స్నానం చేసి వచ్చి వంటగదిలో రావాలంటే చిరాకు నాకు. స్నానం చేయకముందు ఎంత పని నేను చేస్తాను. స్నానం చేసినామంటే ఇక తిన్నావా ఫ్యాన్ కింద కూర్చున్నావు అంతే. ఉడికిందండి చూడండి. ఇలా అంటే ముక్క దొరికిపోతుంది. ఓన్లీ ధనియాల పొడి ఒకటి మీకే పట్టే, ధనియాల పొడి స్పెషల్గా ఓన్లీ పచ్చి ధనియాలు వేయించి. అబ్బా స్మెల్ మంచి స్మెల్ వచ్చేసరికి పులుసు. సేపు సెడు లైట్ వేసుకోలేదు. మసాలా మసాలా వచ్చింది. మీ చేతులు నొప్పి రావా? గంటతో కనబెడుతూనే ఉంటారు. మరి ఇది కొంచెం ఎత్తుగుంది ఈ గ్యాస్ బల్ల.
2-3 సార్లు కూరగాయలు పెట్టినా చేతులు నొప్పి వస్తాయి. ఇక గిన్నెలు అయితే నిల్చొని రుద్దుతా, అవి కూడా కొంచెం హైట్ ఉంటాం వల్ల చేతులు నొప్పి వస్తాయి. కొంచెం ప్లేట్కి నెయ్యి రాస్తే దీంట్లో వేస్తే. ప్లేట్కి నీరు రాసుకొని చల్లారి పెట్టుకోవాలా. స్టవ్ బంద్ చేసుకొని చేతి కట్ట మీద ఆకు ఎందుకంత వేడి దాంట్లో నీళ్ళు వస్తున్నారు. ఆకు మళ్ళీ అయిపోతుంది. అమ్మా ఊడ్చుకున్నాం, స్నానం చేసి వచ్చి ఫేస్ దేవుని దగ్గర దండం పెట్టుకుని పట్టుకుంటాం. నేను అడుగు నేను అడిగిస్తాను కొబ్బరి కదా పట్టేస్తుంది. అన్న ఫ్రిడ్జ్లో చపాతీ పిండి ఉంటుంది, కలిపింది నిన్న కలిపి సగం చేసి ఫ్రిడ్జ్లో పెట్టే, బాక్స్లో పెట్టి తీసుకురావా చేస్తా ఇల్లు. బెల్లం పెట్టేస్తాను. పొంది కూడా ఇస్తున్నారు. అయ్యో నాకు బెల్లం ఇవ్వండి, తినవు కదా. నేను తింటా బెల్లం. బెల్లం ఈ మధ్య అన్న ఇట్లా బెల్లం చిన్న అన్న నీ చాలా నీ ఇంపార్టెంట్. కాళ్ళు నొప్పి వస్తే నీ ఇష్టం, కాళ్ళు చేతి నొప్పి కొంచెం తినాలి. అనంత్ ప్లీజ్ ప్లీజ్ కొంచెం తినే నేను అనే బెల్లం తింటే ఐరన్ కాల్షియం అనేది పెరిగితే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రావు. నువ్వులు బెల్లం కంపల్సరీ తినాలి ఆడపిల్లలు. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు నువ్వులు బెల్లం కొబ్బరి పల్లీలు అన్ని తినాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి నేను పెట్టలే కానీ నేను ఇదిగోండి చల్లారి పెట్టుకోండి ఫ్యాన్ కింద. ఎందుకు అప్పుడే వేడి వేడి చేస్తారా? కాలిద్దది బాబు. వేడి వేడిగా బాబు 10 నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి చెప్పినా. ఫ్యాన్ కింద తీసుకెళ్ళాలని చల్లారి పెట్టుకో. చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి. సూపర్ ఉందనండి. సొరకాయ పులుసు ఎందుకు? బెల్లం నోట్లో ఉంది, సొరకాయ ముక్క కావాలంటుంది. ఏ తినా నేను ఎక్కువ చేయొద్దు. ఇక కాళ్ళ నొప్పులు అంటే మాత్రం ఊరుకోను, నాకేం లేవులే నొప్పులు వస్తాయి. సూపర్ టేస్ట్గా వచ్చింది. పైకి చూపియండి. సూపర్ 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 టేస్ట్. చల్లారి పెట్టుకోండి, వేడి వేడి ఇస్తే చేతులు నొప్పి వస్తాయి. అబ్బా బెల్లం నోట్లో వేసుకోకుండా నెమ్మడి తిప్పుతుందండి. నీ మరీ ఎక్కువ చేస్తున్న వాళ్ళని అసలు కొంచెమే తిన్నా బెల్లం. ఇంత పెట్టారు. మామని ఎంత 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 ఇంత 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 నువ్వు నీ డబ్బడికా. అని డాడీ ఫోన్లో వెనక ఇట్లా ఏమొస్తుంది, మొత్తం వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం బర్రై వస్తుంది. డాడీ వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం అట్లా అనుకో, ఒక ముక్కు వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం బర్రై బర్రై వస్తుంది కాదు, ఏమంటారు దాన్ని? ఏంటో నీ బాధ కొరకు 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 ఏమంటారు? వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం మస్క్ మస్క్ గా వచ్చి అలా వచ్చినప్పుడు కాదు ఇట్లా ఇట్లా అప్పుడు మీ ఫేస్ ఎలా ఉంది తెలుసా? ఎంటికలు తీసారు కదా, వాము చిన్న ముక్కలు తిన్నది. చిన్న ముక్క తిన్నామన్నా. చాక్లెట్ తింటే ఏం లేదు కానీ అన్ని చాక్లెట్లు తిన్నది మొత్తం ఫ్రిడ్జ్ లో అన్ని. ఫ్యాన్ కి నీరు తీసుకెళ్ళండి, లోపల వేడిగా ఉంటది బాబు. చల్లని నీయొచ్చు కదా ఫ్యాన్ కింద. ఫోన్ వస్తుంది పండి. చందు ధనియాల పొడి అని పెట్టినాం, బాగుంది. అంటే చేపల్లో వేసే పౌడర్ ఉంది, గరం మసాలా ఉంది, ఏదేమి వేస్తానో తెలియక కూరలు చేసేటప్పుడు అని చెప్పేసి రాసి పెట్టుకున్నా. దీంట్లో ఒక స్పూన్ అయితే ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ఓన్లీ ధనియాల పొడి. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. మా వారికి అయితే ఇట్లనే ఇష్టం అని చెప్పేసి ఇలానే చేస్తున్నా. అని నేను ఒక క్యాప్ ఈ క్యాప్ తీసి ఒక స్పూన్ వేసి వెళ్ళరా. మా వారికి ఎందుకు అట్లా ఇష్టం? మీ వారికి అంటే ఎక్కువ మసాలాలు ఎందుకు, అవసరం ఉన్నప్పుడు తింటే వెజ్కి నాన్ వెజ్కి తేడా తెలియదు అప్పుడు. నాకేమో ధనియాల పొడి వేసి ఎల్లిపాయ ఇష్టం బాగా అన్ని కూరల్లో. దీంట్లో ఎల్లిపాయ వేసి పట్టుంటావుగా? ఎల్లిపాయ వేయలేదు, ఎల్లిపాయ వేసి పట్టాలి.
కలపాలి. ఉడికింది, ఇక బంద్ చేసుకున్నాం. మళ్ళీ దగ్గరికి అయితే బాగా రుచిగా అయిపోయింది. నీ ఇష్టం. నీ వంటలో ఏలు పెట్టే అలవాటు మాకు లేదు. నా వంటలో కూడా ఏలు పెట్టే అలవాటు నీకు ఉండదు. ఓకే, ఇక ఒక్క 2 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. కావాలంటే కరివేపాకు కొత్తిమీర ఏదైనా వేసుకోండి అని చెప్పా కదా. అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే. ఇటు ఎగ్స్ కూడా ఉడికాయి. నిన్న కొంచెం పిండి అయితే చపాతీ చేసామండి నైట్. అవి నైట్ తిన్నారు, మార్నింగ్ టిఫిన్ లాగా కూడా తిన్నారు. ఇంకొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ ఇప్పుడైతే చపాతీలు అయితే చేస్తున్నాము. ఇగో అన్నకి అయితే ఉడకబెట్టిన ఎగ్గు, అలానే సొరకాయ పులుసు, 2 చపాతీలు, కొంచెం రైస్, అలానే పెరుగన్నం తింటుంది అనమాట. సో ఇప్పుడైతే ఇక చపాతీలు చేస్తున్నాము. ఇంత గలీజుకున్న వీడియో ఎట్లా తీనా చెప్పు. ఇక తీసా కానీ చూడండి ఎంత గలీజుగా ఉందో. ఒక్క నిమిషం ఆగు, మాది ఒక్క నిమిషం ఆగు. వీడియో తీస్తున్నా నిన్ను కూడా. ఉమాన్ చూపించవా? బాగున్నాను. సరే అండి, బాయ్ బాయ్. మధుని మళ్ళీ చేస్తావు. నేను కొబ్బరి ఉండలు చేయాలి. బాయ్. కొబ్బరి బ్లౌజులో కొబ్బరి ఉండలో ఇక అమ్మ మామిడి చపాతీ చేస్తుంది. చూడండి, వీళ్ళకి ఓపిక ఉండదండి. భయ్య కాలుస్తారు. నిదానంగా కాల్చాలి కదండి చపాతీ. నిదానం కాల్చవచ్చు. స్టవ్ తగ్గించుకో. తొందర ఎక్కువ. ఒక నేను ఏం కాదు. ఇక అందరి ఇళ్ళలో ఉండవా ఏంది గిన్నెలు? ఎవరున్నారు? లేదుగా. దూరం జరిగి ఏం కాదు కానీ జరుగు. హాల్లో పోవచ్చు కదా, ఇరుకులో చేయకపోతే మీరు. అక్కడ ఫ్యాన్ వేసుకుని పోతాను. చపాతీ పొంగుతుంది ఇప్పుడే. అవును, గ్రీన్ ప్లేట్ ఎక్కడుంది? కనపడట్లా. అన్నిటికి ఇదే ప్లేట్. అది వేరేది ఇంకోటి వేస్ట్. మీ మా ఇంట్లో ఏ ఉండవండి మా ఇంట్లో అసలు. కొన్నది ఒకటే ప్లేట్, గ్రీన్ ప్లేట్. అవును, అదే ఎక్కడుందో కనపడట్లేదు అంటున్నా మార్నింగ్ నుండి. అవును, ఎక్కడుంది? గిన్నెలో కూడా లేదు. పెట్టే గిన్నెలు అన్నీ ఇవే. ఎంగిల్లోకి వెళ్ళిపోయిందా? లేవు గిన్నెలు కూడా మార్నింగ్ ఎరుద్దా. గట్టిగా అయితే ఉంది. ఆగండి, అసలు ఆ చూపిని అట్టి తిప్పుతా ఉంటారు. చూసుకోవాలి, చిరాకు వస్తుంది కెమెరా తీస్తే. మీరు అట్టి తిప్పుతా ఉంటారు. నా చపాతీ మాడిపోతుంది, తిప్పండి. ఇక అవుతుందా? వీడియో తీయమంటే తీయలే కదా, మాడిపోయింది. డాడీ వీడియో తీస్తుండే. సర్లే అన్నీ ఇలా చుట్టుకోవాలని చెప్పి నేను వదిలేసి మా వాళ్ళ చేతులు పెద్దగా ఉంటాయి. తిరుపతిలో లడ్డు చేస్తారు కదా, పెద్ద లడ్డు అంతనైతే చేయనిండిద్దేమో. ఈ చిన్న లడ్డు అయితే అసలు కనపడిన కూడా కనపడట్లేదు చేతిలో. అన్న హాట్ బాక్స్లో ఉంటాం, చపాతీ తీసుకొని వెళ్ళి. తీసుకోండి గ్యాస్ మీద ఉంది, నేను వీడియో తీస్తున్నా ప్లీజ్. మరి అంత వేడి ఎందుకు తినాలి? చల్లారింది రొట్టె తినొచ్చు. అన్న నువ్వు లోపల బయట ఎక్కువ వైట్ తినడానికి ఏం కాదన్నా. క్లిప్ పెట్టింది చూడండి. మాకు అన్నను ఉన్నవే ఎంత కనిపించను తెలుసుగా. అతుకుంటున్నా, నెయ్యి రాసుకున్నా. మీరు నెయ్యి ఆల్రెడీ వేసాను. ఎంతసేపు చూపిస్తావు ఇట్లా? ఉండలు చేస్తున్నారని. ఇటు చూపియండి చేయని. అటు గిన్నెలు అడ్డు వస్తుంది, అట్లా చూపించాలన్నా కూడా కెమెరాని. నీట్గా కనపడింది. బాగుంది, జ్యూసీగా ఫోకస్ ఫోకస్ తీయకపోతే మసక్ కనపడుతుంది. ఇట్లుంటే వస్తుంది. నీ నొక్కినప్పుడు అవుతుంది. మావిడ ఒక గుద్దు కొద్దలా. ఓకే, అయిపోయినాయి అండి. ఇక పోతారా?
చపాతీ కాల్చుకోవాలి. వెళ్తారా అనుకుంటా. ఓకే, అవతల గదిలోకి వెళ్తారా, హాల్లోకి వెళ్తారా? చపాతీ సగంలో ఆగిపోయింది. ఏం కాదు, ఇప్పుడు చపాతీ ఎవరు తింటున్నారు? మేమే తింటాం. అన్నం తినకుండా చపాతీ తింటున్నాం. సగం ఉండలు చేసి వెళ్ళిపోనా? కొంచెం చేసి వెళ్ళిపోతే చపాతీ చేసి గిన్నెలు క్లీన్ ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్. మొత్తం 10 దాకా అయినాయండి. ఆల్రెడీ మేమైతే ఒక 3 తిన్నాము. దీంట్లోనైతే ఒక 7 ఉన్నవి. ఈ 7 కూడా కొద్దిసేపు అయితే చల్లారితే అయిపోతాయి అన్నమాట. నేనే తినేస్తా కాబట్టి. ఓకే అండి, బాయ్.